దుఃఖములను దూరం చేసేది దుర్గామాత అని త్రిమూర్తి స్వరూపిణి అయిన అమ్మను పూజిస్తే అనుకున్నవన్నీ అందుబాటులోకి వస్తావని నంబి వాసుదేవాచార్య అన్నారు. శనివారం రాత్రి పట్టణంలోని బ్రాహ్మణ వీధి ఆదిదేవి నిలయంలో నవరాత్రి ఉత్సవ 3వ రోజు నాడు దేవి లీలల ప్రవచనాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా అమ్మవారి లీలలను స్ఫురణకు వచ్చేలా పలు ఉదాహరణలతో ప్రవచనాన్ని కొనసాగిస్తూ భాగవతము, దేవి పురాణం తదితర పురాణాల నుండి పలు అంశాలను ఉటంకించారు. కలియుగంలో భక్తి భావన గురించి శంకర భగవత్పాదులు తెలిపినట్లు 8 సెకండ్ల పాటు దృష్టిని ఆధ్యాత్మిక వైపుకు కేంద్రీకరిస్తే ఇష్టకామితలు సిద్ధిస్తాయని తెలిపినట్టు గుర్తు చేశారు. సాధన ద్వారా లక్ష్యాన్ని చేరుకోవడం సులభమైందని అన్నారు. ఆశ్వేజ మాసంలోనే పాడ్యం నుండి విజయదశమి వరకు ఉన్న రోజుల్లో లక్ష్యం నెరవేరటానికి ఎంతో దోహదపడే రోజులని, ఈ నవరాత్రులను సత్సంకల్పంతో నిర్వహించినట్లయితే సంకల్ప సిద్ధి తప్పక నెరవేరుతుందని ఆయన పేర్కొన్నారు. विष्णु विलासिनि जिष्णुनुते भगवति हेशिति कंठ कुटुंबिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरदर्शिनि दुर्मुखवर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शंकरतोषिणि कल्मिषमोषिणि చేసేటటువంటి దేవత కాబట్టి దుర్గ. అది ప్రప్రథమైన అర్థం. కానీ ఇంకా లోతుకు వెళ్ళామనుకోండి, అసలు ఆ అర్థం గురించి పాకులాడడం ఒక ఎత్తు అయితే, ఆ అర్థం తెలవడం తెలుసుకోవడం, ఆ అర్థం మనకు అర్థం అవ్వడం ఇంకో ఎత్తు. ఇప్పుడు అదే లలితా సహస్రనామంలో చెప్పారు కదా, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభాంగి. అంతర్ముఖంలో ఇప్పుడు మనం ప్రయత్నం చేసామనుకోండి, ఏదో ఇప్పుడు మనం అదే లలితా సహస్రనామ స్తోత్రమే చదువుకుంటూ కూర్చున్నాం అనుకోండి, ఇక బాహ్యంగా మనం అమ్మని మీద అనుకోండి ఇంకా ఎక్కువ ఉత్సాహం వస్తుంది. మనకి అక్కడ ఒక సంకేతం ఏమంటే, ఇప్పుడు ఒక్కరే ఇంట్లో కూర్చొని చదువుకున్నాం అనుకోండి, మనమందం ఏదో తృప్తిగా సరే చదువుకున్న అమ్మాయి ఈ పూట పారాయణం అయిపోయింది అనేటటువంటి ఉద్దేశం. అదే కనుక 10 మందిని కూర్చొని చదువుకున్నాం అనుకోండి, పక్క వాళ్ళని చూసి మనకి ఇంకా ఉత్సాహం వస్తుంది, ఇంకా చదవాలని, ఇంకా గట్టిగా చెప్పాలని, ఇంకా ఏదో చేయాలని. ఆ ఉత్సాహానికి సంకేతం ఏమిటంటే, మనం ఎట్లా అయితే చదువుతూ ఒక్కొక్క వాక్కుని అనుసంధానం చేస్తున్నామో అట్లట్లా అమ్మ శక్తి మనందరి మధ్యలోకి వచ్చుకుంటుంది. కాబట్టి ఆ శక్తి యొక్క ప్రభంజనం మనందరి లోపల ఇంకా చెప్పాలనేటటువంటి బహిర్ముఖ సుదుర్లభ. మనం కనుక ఇప్పుడు అమ్మని అదే శాస్త్రం పట్టుకొని ఆ యొక్క అర్థాలన్నీ తెలుసుకొని మరి ధ్యానం చేస్తూ ఉన్నాం అనుకోండి, మనం ముందుగా ధ్యానం చేసేటప్పుడు మనకు ఒక అమ్మ రూపం కనిపిస్తుందేమో, ఆ తర్వాత ధ్యానం చేసేటప్పుడు ఇంకా కొత్తగా కనిపిస్తుందేమో, ఆ తర్వాత ధ్యానం చేసేటప్పుడు ఇంకేదో కనిపిస్తుందేమో. కానీ చివరికి ఎంతమంది ధ్యానం చేసినా, ఎంతమంది అమ్మ గురించి ఆలోచించినా, ఎన్ని చేసినా అందరికీ చివరిగా కనిపించేటటువంటి పరబ్రహ్మ రూపం అదొకటే మంది. దాన్నే అంతర్ముఖ సమారాధ్య అని చెప్పన్నారు. మనం ఏ దేవతను మనం ఇష్టపడి ఆరాధన చేసినా, అనుష్ఠానం చేసినా చివరికి సాగర్ నుంచి పరబ్రహ్మ ఏమిటి అంటే నిర్గుణం, ఏ గుణము లేనటువంటిది, నిరాకారం, ఏ ఆకారము లేనటువంటిది, ఏ పేరు లేనటువంటిది. మరి ఏమిటది? ఏ పేరు లేదు, ఏ గుణము లేదు, ఏ ఆకారము లేదు. దేన్ని పరబ్రహ్మంగా స్వీకరించాలి మరి మనం? ఇప్పుడు 18 పురాణాలు రాసినటువంటిది వ్యాసుల వారే కదా. అదే వ్యాసుల వారు శివ మహాపురాణాన్ని రాశాడు, అదే వ్యాసుల వారు దేవి భాగవతాన్ని రాశాడు, అదే వ్యాసుల వారు గణేష పురాణాన్ని రాశాడు, అదే వ్యాసుల వారు శ్రీమద్ భాగవతాన్ని రాశాడు, అదే వ్యాసులు దాదాపు అంటే ఉన్నటువంటి 18 పురాణాలు మొత్తం అయినా రాశాడు. మరి దేవి భాగవతంలోనేమో అమ్మవారే పరబ్రహ్మ స్వయం దశాకృతి చేయాలి, అమ్మవారి ఇలా అంటే ఆ వేళ నుంచి దశాకృతులు వచ్చాయని చెప్పి. శివ మహాపురాణంలోనేమో శివుడే పరబ్రహ్మంగా చెప్పారు, అదే వ్యాసుల వారు. శ్రీమద్ భాగవతంలోనేమో శ్రీ మహావిష్ణువే పరబ్రహ్మంగా చెప్పారు, అదే వ్యాసుల వారు. మరి దీనిలో దేన్ని మనం ప్రామాణికంగా తీసుకోవడం అంటే, ఇవాళ రేపు సామాన్యంగా ఉన్నటువంటి యువతకి, మా యువత అందరికీ కూడా ఇదే ఒక భయంకరమైన సందేహం. కొంతమంది ఏమో ఒక దేవుని పట్టుకుంటారు, ఇంకో దేవుని తిరుగుతారు, కొంతమంది ఏమో ఇంకో దేవుని పట్టుకుంటారు, ఈ దేవుని తిరుగుతారు. అంటే వాస్తవానికి అయితే తర్వాత సులభంగానే ఉంటుంది. అదో మార్గం, ఇదో మార్గం, ఇవి రెండే మార్గము. ఇంతకు మించి నువ్వు ఎక్కువగా కష్టపడకు, ఎక్కువగా ఏదో చెయ్యకు. నువ్వు చిటికెడు కుంకుమ నా మీద వేస్తే చాలు, నేను ప్రసన్నురాలను అయిపోతా, నీకు ఏదంటే ఇస్తాను. ఆవిడే వాగ్దానం చేసింది దేవి భాగవతంలో. అందుకంటే ఇంకేం కావాలి మనకి? కానీ సరే అంటే మనం ఏదో మొక్కుబడిగా కుంకుమ అలా మీద ఇట్లా పారేయకుండా
భక్త కన్నప్ప ఇలాగే అంటే పాపం అంటే మనకంటే శాస్త్రం